పుట్టింటి వారి ఒడిబియ్యం. తెలంగాణలో ఒడిబియ్యం అనే సంప్రదాయం ఉంది. పుట్టింటి వాళ్ళు ప్రతి ఒక్క ఆడబిడ్డలకి ఒడిబియ్యం పోస్తారు. అసలు ఒడిబియ్యం ఎందుకు పోస్తారు? ఎందుకంటే పెళ్ళి అనే బంధం కారణంగా ఆడబిడ్డ హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోబుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో ఆ వధువుకు, ఆ తల్లిదండ్రులకు ఇద్దరికి మాత్రమే తెలిసేది. సో ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ఒడిబియ్యం. ఆ బంధం ఎప్పటికీ మిగిలి ఉండాలని, కూతురిని మళ్ళీ మళ్ళీ మనసారా ఇంటికి పిలిపించి కన్నులారా చూసుకొని మనసారా ఆశీర్వదించాలని ఈ ఒడిబియ్యం పోస్తారు. మొదట ఈ ఒడిబియ్యం అనేది పెళ్లిలో ఒకసారి, పెళ్లి తర్వాత 6 నెలలకు ఒకసారి, కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి, బిడ్డ పుట్టాక ఒకసారి, ఫస్ట్ బర్త్డేకి ఒకసారి, అలా పుట్టింటి వారి ప్రతి శుభకార్యాలకి ఒకసారి పోస్తారు. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఒడిబియ్యం అనేది పోసుకుంటారు. ఆ ఒడిబియ్యంలో 21 కేజీల బియ్యంని తీసుకొని పసుపు, నూనె కలిపి అందులో 21 కుడుకలు, తమలపాకులు, ఎండు ఖర్జూర, పోకలు, జాకెట్ ముక్కలు, అద్దం, దువ్వెన, కుంకుమకాయ ఇవన్నీ 5 లేదా 9 మంది పెద్దవాళ్ళతో కలిసి కలుపుతారు. అలా మా అమ్మ వాళ్ళ తరపున పెద్దవాళ్ళందరూ 5 లేదా 9 మంది ముత్తైదులు మాకు ఒడిబియ్యం పోసి దంపతులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మా ఆడబిడ్డలు మంగళహారతులు ఇస్తారు. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం. ఆ ఒడిబియ్యం నుండి ఏమీ రాకుండా కేవలం బియ్యం మాత్రమే వచ్చేలాగా 5 పిడికిళ్ళ బియ్యాన్ని అమ్మ వాళ్ళకి ఇస్తాము. తర్వాత మళ్ళీ పుట్టింటికి వచ్చేదాకా మా అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని గడపకి పసుపు, కుంకుమ పెట్టే ఆశీర్వాదం తీసుకుంటాము. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి ఆ ఒడిబియ్యాన్ని మా అత్తగారింటి దగ్గర మా దగ్గర వాళ్ళ చుట్టాలందరినీ పిలిపించి వాళ్ళకు ఒడిబియ్యం వండి పెడతాము. అండ్ వాయనం కూడా ఇస్తాము. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందండి. చాలా కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు, మళ్ళీ మళ్ళీ కొత్త బట్టలు, చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. చాలా కొత్త ఫీలింగ్ ఉంటుంది. ఒడిబియ్యం అనంటేనే ఏదో ఒక సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఒడిబియ్యంలో మాకు పిండి వంటలు కూడా పెడతారు. లడ్డూలు, గరిజెలు, అలా పిండి వంటలు ఏవైతే మన సాంప్రదాయంలో అంటే ఒక్కొక్క ప్రాంతం వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మా అమ్మ వాళ్ళు కొన్ని ఐటమ్స్ అట్లా ప్రిపేర్ చేసి మాకు వాయనంగా ఇస్తారు. సో ఇలా ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మన తెలుగువారి సంప్రదాయాలని, మన పద్ధతులని పిల్లలకి కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాము. ఇంటికి కళ్ళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు. తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు. ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం